పాపిని గద్దించగలడు, పాపమును విడిచిపెట్టిన వాడిని ప్రేమించగలడు, పాపంలో ఉన్నవాడిని ప్రేమించగలడు. కానీ అందరినీ గద్దిస్తాడు. మనం తప్పు చేసిన వాడిని గద్దిస్తే వాడేనా అంటాడేమో అనుకుంటాం. ప్రభువారికి అది ఉండదు. జక్కీ అనే వ్యక్తి ఉన్నాడు, చాలా మంచి బిల్ కలెక్టర్, డబ్బులు వసూలు చేస్తున్నాడు, పన్నులు వసూలు చేస్తున్నాడు. కానీ న్యాయ రీతిగా వసూలు చేయట్లేదు. న్యాయం ఎక్కడన్నా చూస్తున్నామా? ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమం. ఏమండి, ఎవరు కూడా మంచి చెడ్డ ఆలోచన చేసేవారు లేరు. ఒక వ్యక్తిని నష్టాన్ని కలిగిస్తున్నాను, కష్టాన్ని కలిగిస్తున్నాను, ఒక వ్యక్తి అన్యాయంగా ధనాన్ని దోచుకునే పరిస్థితులు ఉండకూడదు అనే ఆలోచన ఎవరిలోనూ లేదు. అయితే జక్కయ్య మనసు అలాంటిదే, స్వార్థపూరితమైన మనస్సు. డబ్బు సంపాదించాలనే ఆలోచన, ఆతృత కూడబెట్టుకున్నాడు. చాలా లోపల మిద్ది మీద అట్ల మీద దాచుకున్నాడు. కానీ తనకి ఏమి లేదంటే సంతోషం లేదు, సమాధానం లేదు. తన జీవితంలో గందరగోళమైన పరిస్థితి. ఎంత ఉంది అనేది కాదు, మన జీవితంలో ఎంత సమాధానం ఉంది, ఎంత నెమ్మది ఉంది, ప్రశాంతమైన నిద్ర పడుతుందా లేదా? నువ్వు 1,00,000 రూపాయలు ఎట్టి మంచం కొనుక్కుని 50,000 ఎట్టి పరుపు కొనుక్కుని దాని మీద పడుకోవడం కష్టం. జక్కే పరిస్థితి కూడా అంతే. ఇంటి నిండా డబ్బు ఉంది, మంచి పరుపు ఉంది, ఏమండి అన్నీ ఉన్నాయి, మంచి పదవి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, కానీ తనకి సుఖం లేదు. మీ జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది. గత కాలం నా జీవితంలో దగ్గర చానాలు నా జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకు లేదో తెలుసా? నా జీవితంలో పాపం ఉంది. అర్థమైందండి? పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉండదు. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. నా జీవితంలో చిన్నతనంలో తల్లి చనిపోయింది. 7వ తరగతి చదువుకున్నప్పుడు ఆమెకు హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చి చనిపోయిన తర్వాత బాల్యదనంలో మంచి చదువుకోవాల్సిన నా జీవితంలో వ్యసనాలకి గురైపోయాను. నాకు మంచి చెప్పేవాళ్ళు లేరు. ఇది చెడు, ఇది మంచిది కాదు, నీ జీవితం ఎలా ఉండాలని యవన ప్రాయంలో చెప్పేవాళ్ళు లేరు. నా జీవితం పాడైపోయింది. చాలా త్రాగుడికి 3 పెట్టెలు సిగరెట్లు కాలుస్తూ బానిసత్వపు జీవితంలో నేను జీవించిన నా జీవితం. అయితే ప్రభు అంటే నేను ఇష్టపడేవాడిని కాదు, చాలా వ్యతిరేకంగా తిట్టేవాడిని, దూషించేవాడిని. ఎన్నో నా జీవితంలో భక్తి జీవితపు యాత్రలో నేను చేసిన వాడని. హల్లెలూయా. కానీ భక్తిలో ఉన్న వారిని ఎవరిని నేనేం మాట్లాడట్లేదు. ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసం వారిది. అయితే భక్తి జీవితంలో నీవు ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నావు, ఎంత పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావు, ఎంత దేవునికి ఇష్టంగా ఉన్నావు. నా భక్తి జీవితంలో నేను తెలుసుకున్న పరిస్థితులు నా భక్తి జీవితంలో తెలుసుకోలేదు. నేను తర్వాత నా జీవితంలో కష్టాలు, కన్నీరు, సమస్యలు, మరణం నేను వెంటాడింది నన్ను. అప్పుడు ఆ మరణ స్థితిగతుల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నా బ్రతుకును మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను. అప్పుడు ప్రభువుకి నేను సమర్పించుకోగలిగాను. ఈ లోపల నా భార్య చర్చికి వెళ్ళేది, ప్రార్థన చేసేది, నా కొరకు కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నా హృదయాన్ని తెరిచినప్పుడు మీ జీవితాల్లో కూడా, మీ కుటుంబాలలో కూడా మీ భర్త పరిస్థితులు, స్థితిగతులు మీరు మార్చలేరు సుమి. దేవుడు ఒక్కడే మారుస్తాడు. వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. అమ్మా, ప్రార్థన చేస్తే వినే దేవుడు ఉన్నాడు, కానీ నీ కష్టం చెబితే వినే మనుషుడు లేడు. నీ బాధ చెబితే అర్థం చేసుకునే మనుషుడి లోకంలో లేడు. కానీ నీ దేవుడు అన్నీ వింటూ ఉంటాడు. నా కష్టాన్ని, నా బాధను దేవుడు విన్నాడు. నా భార్య మొరపెట్టినప్పుడు నా జీవితంలో విడుదల వచ్చింది. ప్రభువుని తెలుసుకోగలిగాను, శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, పాపాన్ని విడిచిపెట్టగలిగాను. జక్కయ్య జీవితంలో అన్నీ ఉన్నాయి, నా జీవితంలో ఏమీ లేదు. జక్కయ్య జీవితంలో ధనం ఉంది, నా జీవితంలో ధనం లేదు. జక్కయ్యకి మంచి ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం లేదు. ఒక చేతి పని ద్వారా బ్రతుకుతున్న వ్యక్తిని. అమ్మా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. అక్కడ జక్కయ్య హృదయాన్ని తెరిచాడు. 10 రూపాయలు తీసుకునే వాడి దగ్గర 20 రూపాయలు, 30 రూపాయలు తీసుకునే వాడి దగ్గర 60 రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడు. కానీ శాంతి నీకు ఎంత ఉంది అనేది కాదు, ఎంత ఉంది అందం అనేది కాదు. ఏమండి, ఎంత డబ్బు ఉంది, ఎంత పదవి ఉంది, ఏంటి ఎంత ఉద్యోగం ఉంది కాదు. చెడిపోయిన హృదయాన్ని బాగు చేసేవాడు కావాలి నీకు.
హల్లెలూయా. చెడిపోయిన నా జీవితాన్ని బాగు చేసింది యేసయ్య. జక్కయ్య జీవితం చెడిపోయింది, శాంతి లేదు. అందుకే ప్రభువు దగ్గరికి వచ్చాడు. నేను అందుకే వెళ్ళాను. నేను ఎందుకు వెళ్ళానమ్మా? అందుకే వెళ్ళాను. ఆ జక్కయ్య పుట్టివాడు చాలా కురుసుగా ఉన్నాడు. జన సమూహం ఇలాగా కూడుకుండగా యేసుక్రీస్తు ప్రభువారి మధ్యలో నిలబడగా ఆయన జక్కయ్యకి కనిపించలేదు. ఆలోచన చేశాడు, ఆయన ఎలాగన్నా చూడాలి. నీ యొక్క హృదయములో ఎలాగైనా ప్రభువుని చూడాలి, ప్రభు మాట వినాలి, నా జీవితాన్ని మారుస్తాడు అని నీకు ఆలోచన ఉండి ఆశ కలిగి నువ్వు మందిరానికి వెళ్ళాలి. కానీ బలవంతంగా నిన్ను తీసుకెళ్లేది కాదు. బలవంతంగా చంటి పిల్లకి పాలు ఉగ్గినిలో వేసినా తాగదు. ఏం చేస్తుంది? కక్కి వేస్తుంది. జక్కీకి ఆశ ఉంది, మంచి ఆలోచన ఉంది. ఆయన ఎవరో చూడాలి అనుకున్నాడు. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టే సంఘం. ఆ సంఘంలో నువ్వు ఉంటే దీవెన. ఆ సంఘంలో నీవు వెళ్ళి మొరపెడితే దేవుడు నీ మొర వింటాడు. నీ కుటుంబ పరిస్థితులు మారుస్తాడు. జక్కయ్య పరిస్థితి మార్చాడు. నీ హృదయాంతరంగాలను ఎరిగి ఉన్నవాడు జక్కయ్య యొక్క హృదయాంతరంగాలు ఎరిగి ఉన్నాడు. ఆయన తలంపులు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ ఏం కావాలి మనకి? రక్షణ. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ సామాన్లు పాడవకుండా, నీ శరీరం తడిచిపోకుండా, ఏమండి నీ బట్టలు పాడైపోకుండా మంచి ఇల్లు ఉంటే చాలు, భద్రత ఉంటుందని ఆలోచన చేసిన నీకు దేవుడు శరీరాన్ని అమర్చాడు. నీలో ఉన్న ఆత్మకు రక్షణ కలుగు చేయడానికి. ఆత్మ పాపంలో పడిపోయింది, చీకటిలో పడిపోయింది. దానిని వెలిగించడానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. నీ ఆత్మను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అందుకే జక్కయ్య నశించిపోతున్న స్థితిలో ఉన్న ఆ జక్కయ్యను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆ జక్కయ్య త్వరగా దిగు అంటే త్వరగా దిగాడు, ప్రభువుని కలుసుకున్నాడు. నీ ఇంటిలో నేను ఉంటానన్నాడు. నీ ఇంటికి రక్షణ వచ్చిందని. జక్కయ్య జీవితంలో ఏమొచ్చిందంటే పాపము నుంచి విడుదల పొందాడు, సమాధానాన్ని పొందుకున్నాడు, యేసును కలుసుకునే భాగ్యము కలిగి ఉన్నాడు. యేసుతో తన మనస్సు విప్పి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? తన మనసు విప్పి. నీ మనసు విప్పి చెప్పుకోవడానికి ఈ లోకంలో ఏ మనుషుడో లేడు. నీ బాధను అర్థం చేసుకోవడానికి ఏ మనుషులో లేడు. నీ మొరను వినడానికి ఏ మనుషుడు లేడు. కానీ ప్రభు నీ మొర వింటాడు. అంటున్నాడు జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే, అయ్యా నేను పాపినయ్యా, 10 రూపాయలు తీసుకునే వాడి దగ్గర 20 తీసుకునే వాడి దగ్గర 30 అన్యాయంగా సంపాదించానయ్యా. ఎవరి డబ్బు వారికి ఇచ్చేస్తున్నా. పండక్కి పప్పలేసి ఎడతారు, గిన్నెలు కూడా ఎవరు ఇద్దరా? పప్పలు తెచ్చి ఇంటికి ఎత్తే సుబ్బయ్య అమ్మ అత్త ఈ 2 పప్పలు తినే అంటే ఆ గిన్నె కూడా మానేస్తారు. అవునే కదా? అవునే కదా? మనం అలా ఉండకూడదు. జక్కయ్య మనసు మారినట్టు నీ మనసు మారాలి. జక్కయ్య ఆలోచన మారినట్టు నీ ఆలోచన మారాలి. అప్పుడే ప్రభు నీలో ఉంటాడు, ప్రభు నీతో ఉంటాడు. అప్పుడే నీకు సమాధానం, అప్పుడే నీకు శాంతి, అప్పుడే నీకు సంతోషం, అప్పుడే నీ నిత్య రక్షణలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. జక్కయ్య మనసు మారిపోయింది. ధనాన్ని విడిచిపెడేశాడు, లోకాశలను విడిచిపెడేశాడు. ప్రభు కావాలనుకున్నాడు. నువ్వు ఈ లోకంలో ఏం పట్టుకెళ్ళిపోతావు? కట్టుకున్న గుడ్డ కూడా పట్టుకెళ్ళావు. చచ్చిన తర్వాత పుట్టింటోడు పట్టి చీర కూడా పట్టుకెళ్ళావు. పట్టుకెళ్తావా? అక్కడ కూడా శ్వసనాలు వదిలేస్తాం. అవునా కదా? పుట్టింటోడు గుడ్డ లేదని ఏడుస్తాం, కానీ ఆ గుడ్డ కూడా అక్కడ వదిలేస్తాం. వదిలేస్తామా లేదా? వదిలేస్తామా లేదా? ఏ గుడ్డ నిన్ను రక్షించదు. నీ శరీరాందో నిన్ను రక్షించదు, నీ డబ్బు నిన్ను రక్షించదు. యేసు ప్రభు ఒక్కడే నిన్ను రక్షిస్తాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నువ్వు ప్రాణం ఉండగా, ఊపిరి ఉండగా, సజీవంగా ఉండగా అనేక భారాలు మోస్తున్న నీవు, ఆయన అంటున్నాడు, భారము మోచున్న నా సమస్య జల్లారా నా ఎద్దుకి రండి అని పిలుస్తున్నాడు. నిన్ను ఎవరన్నా పిలిచారా? నువ్వు కష్టంలో ఉంటే, ఆకలేస్తే, గుడ్డ లేకపోతే, ఏ సమస్యతో నీవు ఉన్నా నిన్నెవడు పిలవడు, అని ప్రభు పిలుస్తాడు. నువ్వు ఎలాంటి దానమైనా, ఏ స్థితిగతిలో ఉన్నా, ఏ బలహీనత స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు లోకమును ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వసించువాడు నశింపగా
ఈ నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు తప్ప మతం మార్చడానికి రాలేదు. ఇది మతం కాదు, నువ్వు మతంలోకి చేరక్కర్లేదు. అర్థమైందా? నిత్య జీవం కావాలంటే ప్రభు దగ్గరికి రా, లేదా ఇక్కడే ఉండు. హల్లెలూయా. నీ మనసు మారినప్పుడు నువ్వు నిత్య జీవానికి చేరుకుంటావు. అందుకే యేసు సత్యం జీవం మార్గం అని సెలవిచ్చాడు. నా బ్రతుకును మార్చాడు, అందుకే నీ దగ్గరికి వచ్చి ఈ మాట చెప్తున్నాను. మీరందరూ చాలా మంచి వాళ్ళు, దేవుని తెలుసుకోండి, దేవుని యొక్క రాజ్యంలోకి వారసులుగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, మీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడు యేసు ఒక్కడే. ఎప్పటి వరకు తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నీ చెయ్యి పట్టుకొని వృద్ధాప్యం వరకు నడిపించేవాడు ఆయనే. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు ఆయనే. తర్వాత మరణించిన తర్వాత కూడా విడిచిపెట్టకూడని వాడు కూడా ఆయనే. హల్లెలూయా. కాబట్టి మరణమును తప్పిస్తానంటున్నాడు ఆయన. కాబట్టి అటువంటి భాగ్యం మీరందరూ కలిగి ఉండాలని జాయి గారు ఆ కుటుంబానికి, మరి వారి సంఘ బిడ్డలకు, వారి పరిచర్యను ప్రేమిస్తూ మీరందరూ కూడా ఆదరించి మీరు ఈ గ్రామంలో చక్కగా మీరు మాటలు విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్.